విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోలుగ చెట్టునెక్కి బేతాళుణ్ణి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. అద్భుతపురాన్ని నరకేసరి అనే రాజు పాలించేవాడు. ఆ ఊళ్ళోనే శంభుదాసుడు అనే వర్తకుడికి విద్యావంతురాలు రూపవతి అయిన మణిమంజరి అనే పుత్రిక ఉంది. ఎందరూ వచ్చి కోరినా ఆమె పెళ్లాడడానికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆమెకు గట్టిగా చెప్పలేక వివాహ ప్రయత్నాలే మానుకున్నారు. అలా ఉండగా పట్టణంలో సేవకులు దొంగలను పట్టలేక చోరబాధ ఎక్కువగా ఉండడంతో రాజు స్వయంగా రాత్రివేళ కత్తి పట్టుకొని వీధులలో తిరగసాగాడు. గటికుడనే దొంగల నాయకుడు 10 మంది అనుచరులతో భయంకరమైన వేషంలో ఒక సందులో ఎదురుగాగా రాజు అతనిని నువ్వెవరివి అని అడిగాడు. రాజా, ఈ పట్నంలో ఉండే కాళికాదేవికి నేను కుమారుడను. నా పేరు వీరభద్రుడు. వీరు నా సేవకులు అన్నాడు వాడు. వాడు దొంగ అని అబద్ధమాడుతున్నాడని గ్రహించిన రాజు, స్వామి వీరభద్ర, మేము నీ దయ మీద బతికే వాళ్ళం. మమ్మల్ని రక్షించే భారం నీదే. ఈ దాసుడిని కరుణించి నగరంలోకొచ్చి నేను రహస్యంగా చేసే పూజలు అంగీకరించి పోవాలని ప్రార్థించాడు. గటికుడు రాజు తన మాటలు నమ్మాడని నగరంలోకి వెళ్ళి మంచి దారులు కనిపెట్టి మర్నాడు రాజు ఇల్లు కొల్లగొట్టవచ్చు అనుకొని అతనితో వెళ్ళడానికి అంగీకరించాడు. అనుచరులతో సహా చోరనాయకుడిని వెంటబెట్టుకొని నగరంలోకి వచ్చి ఎవరికీ తెలియకుండా పూజా సామాగ్రి తెస్తాను అని వారందరినీ ఒకచోట కూర్చోబెట్టి తాను వెళ్ళి భటులను వారిని పట్టుకోమని పంపాడు. భటులకి చోరులకి కొంతసేపు పోరాటం జరిగినా భటుల సంఖ్య ఎక్కువ అవడం వల్ల దొంగలు చచ్చిపోయారు. గటికుడు మాత్రం ప్రాణాలతో మిగిలి వాళ్లకు చిక్కాడు. రాజు మోసం చేశాడని తెలియక పట్టుపడ్డానే అని విచారిస్తుంటే రాజసేవకులు వాడిని రాజు ముందుకు తీసుకుపోయారు. తెల్లవారాక రాజు వాడికి కొరత వేయమన్నాడు. సేవకులు గటికుడిని వధ్యస్థానానికి తీసుకెళ్లడానికి పురవీధులు తిప్పుతుంటే అందరూ చూడసాగారు. మణిమంజరి అతనిని దగ్గర నుంచి చూడగానే మోహించి అతన్ని గుండెలకు హత్తుకుంది. తనని వాడికిచ్చి పెళ్లి చేయమని తల్లిదండ్రులను కోరింది. ఆ వర్తకుడు ఆశ్చర్యపోతూనే భయంతో కోపంగా, మతిపోయిందా, ఇదేం దుర్బుద్ధి, ఎందరినో కాదని ఈ దొంగని పెళ్లాడతానంటావేం, ఇది ఎలా జరుగుతుంది, నోరు మూసుకో అని మందలించాడు. అయినా ఆమె పట్టు వదలక, ఏమైనా కానియండి, మీరు లోకులు ఏమైనా అనుకోండి, నేను వాడిని వలచాను, అతనే నా పతి. నీకు నా మీద ప్రేమే ఉంటే రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని విడిపించు అని ఏడవసాగింది. తండ్రి సంకటంలో పడ్డాడు. దొంగని వదలమని రాజుని అడిగితే నన్ను వాడితో సంబంధం గలవాడిగా ఎంచి శిక్షిస్తాడేమో. ఇటు చూస్తే అమ్మాయి ప్రాణాలు వదులుతానంటుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చెయ్యాలి అనుకొని భారం భగవంతుడి మీద వేసి కానుకలు పట్టుకొని రాజు వద్దకు వెళ్ళాడు. ఎందుకొచ్చావని అడిగిన రాజుకి వృత్తాంతం చెప్పి, ప్రభు, ఆ చిన్నదిప్పుడు మీరు కొరత వేయించబోతున్న చోరుణ్ణి వలచి వానినే పెళ్లాడతానని లేకపోతే చనిపోతానని పట్టుబట్టి ఎంత చెప్పినా వినడం లేదు. దేవా, ఆ చోరుణ్ణి కరుణించి నా ఏకైక పుత్రిక ప్రాణాలు నిలపవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని వైశ్యుడు మొరపెట్టుకున్నాడు. చీ, ఇందుకా వచ్చావు, దొంగకి సాయం చేయమంటున్నావు, నువ్వు దొంగవే ఏమోనని అనుమానం కలుగుతుంది. మరో మాట మాట్లాడావంటే వాడి గతి నీకు పడుతుంది అని రాజు గద్దించేసరికి శంభుదాసుడు వణికిపోతూ ఇంటికి పోయి జరిగినది కూతురికి చెప్పాడు. నువ్వు వాడి మీద వలపు మరల్చుకొని బుద్ధిగా ఉండు అన్నాడు.
ఆ మాటలు వినగానే మణిమంజరి మహా దుఃఖంతో తల విరబోసుకొని గుండెలు బాదుకుంటూ చోరుడి వెనక పోసాగింది. ఆమె ప్రాణత్యాగం చేస్తుందేమో అని భయంతో ఏడుస్తూ తల్లిదండ్రులు ఆమె వెంట పోసాగారు. ఇది తెలిసిన జనం ఏం జరుగుతుందో చూద్దామని తాము వారి వెనక వెళ్ళారు. రాజభటులు దొంగని కొరత వద్దకు తీసుకుపోగా మణిమంజరి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె తల్లిదండ్రులు ఏడవసాగారు. భటులు కొరత మీద దిగవేసే సమయంలో దొంగ మణిమంజరిని ఆమె తల్లిదండ్రులని చూసి ఒకసారి పకపకా నవ్వి గోడుగోడున ఏడ్చాడు. తక్షణమే కొరత వేయబడి ప్రాణాలు వదిలాడు. మణిమంజరి విరక్తితో అక్కడే చితివేర్పించి దానిలో పడి ప్రాణాలు వదలాలని ప్రయత్నించింది. తల్లిదండ్రులు పురజనులు ఆమెను నివారింపలేకపోతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో వినోదంగా విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరులు అది చూశారు. పార్వతి, స్వామి, ఒక యువతి దుఃఖంతో అగ్ని ప్రవేశం చేయబోతుంది. నా మనవిని అంగీకరించి ఆమె కోరిన వరం ఇచ్చి కాపాడండి అంది. మణిమంజరి, సాహసింపకు, నేను శంకరుణ్ణి, వరం ఇవ్వాలని వచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. మణిమంజరి శివుడికి నమస్కరించి ఈ మృతచోరుని బ్రతికించి నాకు పతిగా అనుగ్రహించు అని కోరుకుంది. శివుడు దొంగని బతికించాడు. ఆమెను పెళ్లాడమని అతనికి చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ వింత చూసిన ప్రజలు సంతోషించి వారి వివాహం అక్కడే జరిపించారు. ఇదంతా విన్న రాజు ఆశ్చర్యపోయి చోరుణ్ణి పిలిపించి గౌరవించి తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. విక్రమార్క మహారాజా ఆ దొంగ చనిపోయే ముందు మొదట ఎందుకు నవ్వాడు, తర్వాత ఎందుకు ఏడ్చాడు అని ప్రశ్నించాడు బేతాళుడు. అందుకు విక్రమార్కుడు, ఎప్పుడూ ముఖమైనా చూడని యువతి చావబోతున్న తన మీద మోహం చెందటం ఎంత విచిత్రం అనిపించి దొంగ నవ్వాడు. అయ్యో, ఇలాంటి దానిని పెళ్లాడే ప్రాప్తం లేకపోయిందే, ఆమె తల్లిదండ్రులు నాలాగే దుఃఖిస్తున్నారు కదా అని ఏడ్చాడు. అంతలోనే విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు.